వెల్కమ్ టు న్యూస్ అట్లాంటిక్ డీటెయిల్స్ చూస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు బన్నీ హాజరవడం జరిగింది. అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్ వెళ్లారు. లీగల్ టీంతో పాటు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ఇక అల్లు అర్జున్ ఏసీపీ రమేష్, సిఐ రాజు ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటన ప్రెస్ మీట్ పై ప్రశ్నించారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దాదాపు ఒక 20కి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే విచారణ పూర్తయింది. మరి కాసేపట్లో కూడా చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటికే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం మీడియాకి మాత్రమే అక్కడ అనుమతి ఇచ్చారు. ఇక మరోవైపు పోలీసులు భద్రత నడుమ ఆ వెహికల్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ని ఇంటికి తరలిస్తారా, లేదంటే పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉన్నారు అల్లు అర్జున్. వీడియో ఫుటేజ్లకి అల్లు అర్జున్ చెప్పేటువంటి ఆన్సర్స్కి ఎక్కడా కూడా పొంతలేదు. ఈ నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. మరి కాసేపట్లో అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయటకి రాబోతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ను కూడా మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మీడియా మినహా ఎవరిని కూడా అనుమతించడం లేదు. చిక్కడపల్లి పిఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. మరోవైపు తను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి అనుమతించలేదని క్వాష్ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌన్సర్లు అడ్డుకున్నారని ఆరోపించారు. తనపై బౌన్సర్లు దాడి చేశారని తెలిపారు. One of these days to get a proper permission and reinterrogate from the beginning onwards, and I will continue with the journey of this case for the What suspicion do you have? No, because they are not allowing me. They are allowing me. Their bouncers are attacking me. They are doing manhandling on me. The bouncers. అందుకనే నేను పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ కేసు పెడతాను, ఇంకో కేసు. yes, వాళ్ళ బౌన్సర్స్ మీద, ఆ ఏజెన్సీ మీద. Why? What happened? Why? No, I am an advocate. I have impleaded in that case. Okay. I have every right to witness the proceedings. Okay. లేదు అనుకుంటే డైరెక్షన్ తెచ్చుకుంటాను. నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టి మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. బట్ హూ ఇస్ ద ప్రైవేట్ ఏజెన్సీస్ త్రో మీ అవుట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్లో హ్యావ్ దే హైడ్ ద పోలీస్ స్టేషన్? హ్యావ్ దే టేకెన్ ద రెంట్? పోలీస్ స్టేషన్ రెంట్ తీసుకున్నారా? He is only just an accused. Are you not allowed inside? No, they are not allowed. What is the reason? Didn't you? No, ask they are the not police? told any reason. They are asking to talk to the higher ups. Didn't you ask the police? That's what they are not even giving the number of DCP or somebody. So who is And it is not my job. They should inform me. They should inform me, and I should be the process of that investigation also. What would be the next move? Are you going? I am going to again get the direction from the High Court See, sir, how are you connected for to a this complete. case? How are you We have impleaded. We have impleaded in that quash petition. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు బన్నీ హాజరయ్యారు. ఈ విచారణలో దాదాపు 20కి పైగా ప్రశ్నలు పోలీసులు సంధించినట్టు తెలుస్తోంది. ఎవరి పర్మిషన్తో వచ్చారు, అదేవిధంగా మీకున్నటువంటి బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, మహిళ మృతిపై లోపలికి వచ్చి పోలీసులు చెప్పారా లేదా, మీ మేనేజర్కి చెప్పారా లేదా, అలానే మీతో పాటు కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు, అదేవిధంగా మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, రోడ్ షో ఎందుకు నిర్వహించారు, ప్రెస్ మీట్లో మీరు అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్లకి మీరు చెప్పేదానికి అక్కడ వ్యతిరేకంగా ఉంది, ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి ప్రశ్నలు దాదాపు ఒక 20కి పైగా పోలీసులు సంధించడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకి అల్లు అర్జున్ పొంతలేని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే
విచారణ పూర్తవడంతో ఆయన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే దిశగా పోలీసులు తీసుకువెళ్తారా, ఏదైతే తొక్కిసలాట జరిగిన సంధ్యా థియేటర్ ప్రాంతానికి, లేదంటే మరి ఇంటికి చేరవేస్తారని తెలియదు. బట్ ప్రస్తుతం మరి కాసేపట్లో అయితే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆ రూట్కి సంబంధించి కూడా పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇక అల్లు అర్జున్తో పాటు పోలీసులు ఆ భద్రతా సిబ్బంది కొంతమంది కూడా వెళ్లే అవకాశం ఉంది. కేవలం అక్కడ ఎవరిని అభిమానులు కాదు, ఇంకెవరిని కూడా అక్కడ అనుమతించలేదు, కేవలం మీడియాకు మాత్రం అక్కడ అనుమతించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక అల్లు అర్జున్ వెంట ఈ విచారణకి ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి అల్లు అరవింద్ వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ ఇక వీరితో పాటు లీగల్ టీం కూడా వెళ్ళడం జరిగింది. ఇక అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ముందు నుంచి ఇంప్లీడ్ అయినటువంటి ఒక న్యాయవాది అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ కేసులో నేను మొదటి నుంచి ఉన్నాను, నన్ను లోపలికి అలౌ చేయలేదు, బౌన్సర్లు అడ్డుకున్నారు, నా మీద అటాక్ చేశారు, నేను దీనికి సంబంధించి కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు వేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్కి కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం రకరకాల రూట్ని తీసుకుంటుంది. అష్ట దిగ్బంధనంలో అల్లు అర్జున్ ఇరుక్కోబోతున్నారా? మరోవైపు అటు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్పై కొంతమంది కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో మరికొన్ని కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కోర్టు అల్లు అర్జున్కు 4 వారాల బెయిల్ని అయితే మంజూరు చేసింది. ప్రస్తుతం అయితే పోలీసుల విచారణ పూర్తయింది. అల్లు అర్జున్కి సంబంధించి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు.